నల్గొండ జిల్లా నకరేకల్లో దారుణ హత్య జరిగింది. తిప్పర్తి రోడ్డులో నివాసం ఉండే కోడిగుడ్ల వ్యాపారి వెంకన్నను గుర్తు తెలియని వ్యక్తులు అతి దారుణంగా హత్య చేశారు. పాత కక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగి ఉంటుంది అన్నట్లుగా స్థానికులు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శంకర్ సిద్ధంగా ఉన్నారు. శంకర్, చెప్పండి. రైట్ జనీమా, నల్గొండ జిల్లా నకరికల్లో అయితే ఈ రోజు తెల్లవారుజామున దారుణ హత్య చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. తిప్పర్తి రోడ్ లో నివాసం ఉండే ఎలగందుల వెంకన్న అనే కోడిగుడ్ల వ్యాపారిని గుర్తు తెలియని వ్యక్తులు అయితే అతి కిరాతంగా హతమార్చారని చెప్పుకోవచ్చు. అయితే దీనికి పాత కక్షల నేపథ్యంలో ఈ దాడి జరిగినట్లయితే స్థానికులు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ దారుణ హత్య ఏదైతే ఉంటుందో ఆదివారం అర్ధరాత్రి సుమారు 12 గంటల తర్వాత ఈ హత్య జరిగిందని చెప్పేసి అంచనా వేస్తున్నారు. నకరేకల్ పట్టణంలోని తిప్పర్తి రోడ్ ఏదైతే ఉంటుందో తిప్పర్తి రోడ్ లో కోడిగుడ్ల వ్యాపారం చేస్తున్న ఎలగందుల వెంకన్న సన్ ఆఫ్ కిచ్చన్ అయితే మరియు అతని కుమారుడు ఎలగందుల రాకేష్ కూడా మిల్క్ ట్రేలతో అయితే దాడి చేయగా ఎలగందుల వెంకన్న అక్కడికక్కడే మృతి చెందారు. తన కుమారుడు ఎలగందుల రాకేష్ కి అయితే తీవ్ర గాయాలయ్యాయని చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అతనికి మెరుగైన వైద్యం కోసం అయితే నల్గొండ గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని అనుమానస్తుల్ని అయితే ఒకరిలో అదుపులోకి తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. ఇంకొకరు పరారీలో ఉన్నారని కూడా తెలుస్తుంది. వివరాలు తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని అక్కడ ఈ హత్య ఎలా జరిగిందని వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. మొత్తంగా ఈ హత్య ఏదైతే ఉంటుందో నకరేకల్లో తీవ్ర ఆందోళన చెందుతున్న పరిస్థితి కనపడుతుంది. ఒకసారిగా హత్య ఏదైతే ఉంటుందో హత్యకు గురైన ఈ కుటుంబ సభ్యులు తీవ్ర దుఃఖంలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. జనిమా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శంకర్.